ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. దృశ్యం అనేది ఒకటి ఉంటే ద్రష్ట ఉంటుంది. ద్రష్ట ఉన్నప్పుడే దృశ్యం కనపడుతుంది. ఆ ద్రష్ట ఉన్నప్పుడు దృశ్యం అనేటువంటిది ఉంటుంది. అంటే ద్రష్ట ఉంటే దృశ్యం ఉంటుంది, దృశ్యం ఉంటే ద్రష్ట ఉంటుంది. కాబట్టి ఒకటి ఉంటే ఈ రెంటికి కూడా బంధం ఉంటుంది. ద్రష్ట ఉంటే దృశ్యము ఉంటుంది, దృశ్యం ఒకటి ఉన్నా ద్రష్ట ఉంటుంది. కాబట్టి ఈ రెంటికి కూడా బంధం ఒకటి ఉంటే రెంటికి బంధం ఉండనే ఉంటుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ కూడా రెంటికి విముక్తి కలుగుతుంది. ఇక అక్కడ ఏమీ మిగలదు అని చెబుతూ దృశ్య బుద్ధి అనేది సంపూర్ణంగా నశించనంత వరకు కూడా దృశ్యము అగుపడుతూనే ఉంటుంది. జ్ఞానం అనేది లభించదు. ఎప్పటి వరకైతే దృశ్యము నిలబడి కనబడుతూనే ఉంటుందో అప్పటి వరకు జ్ఞానం లభించదు అని చెబుతూ, అంతేకాదు మొదట దృశ్య జ్ఞానం కలుగుతుంది, ఆ తర్వాత అది నశిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సంసార రూపంలో మళ్ళీ కూడా అది ఉద్భవిస్తూనే ఉంటుంది. కాబట్టి అనర్థమైనటువంటి బంధము నశిస్తుంది అని చెప్పడానికి అస్సలు వీలు పడటం లేదు అని చెబుతూ శ్రీరామచంద్రుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. యత్ర క్వచిన సంస్థస్య స్వాదర్శేస్యేవ చిద్గతేహి ప్రతిబింబో లగత్యేవ సర్వస్మృతి మయోహ్యలం. అర్థము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది ప్రతి ఒక్క ప్రతిబింబాన్ని అంటే నీడను గ్రహించగలిగినట్లుగానే ఈ చిదాదర్శము ఏ ఏ స్థితులలో ఉన్నప్పటికీ కూడా మరి అందు స్మృతి నుండి కలిగేటువంటిది సంస్కారము, సంస్కారము అనేటువంటిది అది ప్రతిబింబితం అవుతూనే ఉంటుంది. ఆదావేవ హినోత్పన్నం దృశ్యం నాస్తి ఏవ చేత్ స్వయం ద్రష్టోదృశ్య స్వభావత్వ తత్సంభవతి ముక్తత. దృశ్యము అసలు ఉత్పన్నమే అవడం లేదు అని వాస్తవంగా కూడా లేదు అని చెప్పినప్పటికీ కూడా అది అనుభూతమై ఉండడం వల్ల ముక్తి అనేటువంటిది అనుభూతము అనేటువంటిది కావడం, అందువలన ముక్తి అనేటువంటిది అసంభవమే అవుతూ ఉన్నది. దృశ్యం అసలు ఉత్పన్నమే అవడం లేదు అన్నప్పటికీ, వాస్తవంగా లేదు అంటూ ఉన్నప్పటికీ కూడా అనుభూతమగుచూ ఉండడం వల్ల ముక్తి అనేటువంటిది అది అసలుకి సంభవించడం లేదు అని చెబుతూ, తస్మాత్ సంభవన్ ముక్తిర్మమ ప్రోత్సార్య యుక్తిభిః అత్యంత సంభవో యావత్ కథయాత్మ విదాంబర. ఓ ఆత్మతత్వాన్ని తెలియజేసేటువంటి శ్రేష్టమైన మహాముని, అందువలన ముక్తిని అరికట్టేటువంటి దృశ్య జ్ఞానము అనేది ఉన్నది కదా, ముక్తిని కలుగజేయటం లేదు. అందుకు కాబట్టి ఆ ముక్తిని అరికట్టే దృశ్య జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఏ విధంగా తొలగిపోతుంది? ఆ తొలగిపోయేటువంటి దృశ్య జ్ఞానం తొలగిపోయేటువంటి గొప్పవైనటువంటి మంచివైనటువంటి సూక్ష్మమైనటువంటి ఉపాయాలను ఉపదేశించండి అని శ్రీరామచంద్రుడు కోరాడు. అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా సెలవిస్తున్నారు. అసదేవ సదా భాతి జగత్ సర్వాత్మకం యదా శృణ్వహం కథయా రామ దీర్ఘయా కథయామితే. అప్పుడు ఏమంటున్నారు వశిష్ఠదేవులు అంటే, ఓ రామ, సర్వాత్మకమగు ఈ జగత్తు అసత్యమయ్యుండి కూడా సత్యములాగా ప్రతిభాసిస్తుంది. అంటే లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. ఈ విధాన్ని మరి పోగొట్టాలి అంటే దీర్ఘములైనటువంటి కథలు నేను నీకు తెలియజేస్తాను, వాటిని విను. ఏ విధంగా ఉంటాయి అవి అంటే, వ్యవసాయ కథా వాక్యైర్వా వత్తత్రాను వర్ణితం నా విశ్రామ్యతి తే తావద్ ధృతి పాంశుర్యదా హ్రదే. పూర్వ వర్ణితములైన మరి ఈ కథలను నేను
నీకు చెప్పేటంత వరకు కూడా ఏ విధంగా అంటే నీ దృశ్య బుద్ధి నుండి నీ నుండి దృశ్యబుద్ధి అనేటువంటిది తొలగిపోదు. నువ్వు ఏదైతే ఉన్నదో పూర్వమే వర్ణించబడినటువంటి ఈ కథలను నీవు వినంత వరకు కూడా దృశ్యబుద్ధి నీ నుండి తొలగిపోదు. ఎలా పోదు అంటే సరోవరం నుండి ధూళి లేవనట్లుగానే అదే భూమి నుండి అయితే ధూళి లేస్తుంది, నీటి నుండి ధూళి లేవదు కదా. అలాగే ఈ దృశ్య బుద్ధి నీకు ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అది నీ నుండి లేవాలి అంటే పూర్వవర్ణితములైనటువంటి కథలను గురించి నేను నీకు తెలియజేస్తాను. అత్యంతాభావమస్యాస్త్వం జగత్సర్గ భ్రమస్థితే బుద్ధ్యైకధ్యానిష్టాత్మా వ్యవహారం కరిష్యసి. భావాభావో గ్రహోత్సర్గ స్థూల సూక్ష్మ చలాచలా దృశ్యస్వాం వేదయిష్యంతి నా మహాద్రిమివేశవః. నీవు ఈ జగత్తు యొక్క స్థితిని సంపూర్ణముగా నువ్వు ఇది భ్రమయే అని విచార జ్ఞానము చేత నువ్వు విచారించాలి. ఆ విచారించగా వచ్చినటువంటి ఏ వివేకమైతే ఉంటుందో దాని ద్వారా బ్రహ్మ వస్తువు ఒక్కదానినే నీవు చింతిస్తూ వ్యవహరించాలి. నీ యొక్క ప్రతి వ్యవహారము కూడా దీని యందు ఉన్నటువంటిది కేవలం బ్రహ్మ తప్ప మరొకటి లేదు. ఏకమాత్రమైనటువంటి ఆ బ్రహ్మ వస్తువు ఒక్కటే ఉన్నది అనే దానిని చింతిస్తూ నీవు వ్యవహరించు. ఆ విధంగా అయినప్పుడే మహాపర్వతాన్ని ఏ బాణం కూడా ఛేదింపజాలనట్లు, అంటే రాతిగేసి బాణాన్ని కొట్టినప్పుడు అది తగిలి ప్రక్కకు వెళ్ళిపోతుంది కానీ రాతినేమీ చేయలేనట్లుగానే భావాభావము స్థూలము సూక్ష్మము మొదలైనటువంటి అభిప్రాయాలు, భావము కానీ అభావము కానీ స్థూలము కానీ సూక్ష్మము కానీ మొదలైనటువంటి అభిప్రాయాలు, మరి స్థిరమైన అస్థిరమైన బోధలు కూడా ఇవన్నీ వ్యవహార దర్శనాలే అవుతాయి. అయ్యి నిన్ను ఏమాత్రం కూడా వేధించజాలవు. చూడడానికి మాత్రమే ఉంటాయి ఇవన్నీ, కానీ వాస్తవానికి నీ అంతర్గతంగా ఇవి నిన్ను బాధించలేవు. ఏ విధంగా అంటే మహాపర్వతాన్ని బాణాలు వేధింపజాలనట్లుగానే ఈ దృశ్య ప్రపంచం యొక్క అత్యంతాభావము, అంటే ఈ దృశ్య ప్రపంచం లేదు అనేటువంటి భావం నీకు ఎప్పుడైతే రూఢిపడుతుందో ఈ ప్రపంచ సంబంధములైనటువంటి భావము కానీ అభావము కానీ గ్రహణము కానీ త్యాజ్యము కానీ స్థూలము కానీ సూక్ష్మము కానీ కదిలేది కానీ కదలనది కానీ ఇటువంటి ఏ వ్యవహార దృష్టులైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు ఎటువంటి రాగాది వికారాలను కూడా నీలో కలిగింపజాలవు, అంటే నిన్ను వేధింపజాలవు. సయేషోస్త్యేక ఏవాత్మా నాస్తి ద్వితీయాస్తి కల్పన జగదత్ర యదోత్పన్నం తత్తే వక్ష్యామి రాఘవ. ఓ రాఘవ, ఆ ఆత్మ వస్తువు ఒక్కటి మాత్రమే అయ్యున్నది. దాని యందు వికల్పాలు లేనేలేవు. దాని యందు ఈ జగత్తు ఎట్లు ఉత్పన్నమైనది అని నువ్వు మాట్లాడుచూ ఉన్నావు అని అడుగుతూ తస్మాదిమాని నికలాని సకలాని విజృంభితాని సోపీదమంగ సకలం మహాత్మా రూపావలోకన మనోమనన ప్రకారాకారాస్పదం స్వయముదేతి విలీయతే. దాని నుండియే స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు విజృంభిస్తుంది. దేని నుండి? కేవలము ఆత్మవస్తువు మాత్రమే ఉన్నది. దాని యందు ఎటువంటి వికల్పాలు లేవు. మరి ఆ లేని దాని యందు జగత్తు అనేది ఉత్పన్నమైనదని నీవు చెప్పుచూ ఉన్నావు కదా, అలా ఎప్పటికీ లేదు. ఎందుకు? ఆ ఆత్మ వస్తువు నుండియే కదిలేటువంటిది, కదలనటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో అది ఉత్పన్నమైనట్లుగా విజృంభిస్తుంది. అంతేకాదు పుత్ర, ఆ మహదాత్మయే మరి చక్షువు, అంటే ఏ జ్ఞానేంద్రియాలైతే ఉన్నవో ఆ చక్షువు మొదలైనటువంటి ఇంద్రియాలతో గ్రహించేటువంటి రూపాది దర్శనాలుగా, అంటే కనబడేటువంటి వస్తుతతిగా, అంతేకాదు అంతరేంద్రియాలైనటువంటి మరి మనోబుద్ధి చిత్తాహంకారాలతో కూడి వాటితో గ్రహించేటువంటి మనసుతో చేసేటువంటి మానసికమైన మననము మొదలైన పదార్థాలు, అంటే ఆలోచనలు, చింతనలు, అహంకారాలు, కర్తృత్వాలు, ఇటువంటి రూపంగా ప్రకాశిస్తూ ఉన్నది
కేవలము దాని నుండి స్థావర జంగ అంటే కదిలేది కదలనటువంటి రూపంలో కూడా ఈ జగత్తు ఈ విధంగా విజృంభిస్తుంది. అంటే ఏ ఆత్మ వస్తువైతే ఉన్నదో అది మాత్రమే ప్రకాశిస్తుంది. దాని అందే ఈ జగత్తు విజృంభిస్తున్నట్టు, విస్తరిల్లునట్టు, ఉత్పన్నమైనట్టు అనిపించి మళ్ళీ కూడా దానిలోనే విలీనమవుతూ ఉన్నది అని శ్రీ వశిష్ఠదేవులు మరి ఈ పరమార్థాన్ని గురించి అంటే ఈ పరమార్థాన్ని గురించి వర్ణించి చెప్పారు. వర్ణించి చెప్పి ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు? ఏ తస్మాత్ పరమాచ్ఛాం తాతత్పాదత్పర పరమపావన యదేదముత్తిత్తం విశ్వం తచ్ఛృణోత్త మయాధ్యా. ఏమని చెప్తున్నారు అంటే పరమ పవిత్రమైనది, పరమశాంతమైనది అయినది ఈ బ్రహ్మపదము. అయితే ఈ శాంతము పవిత్రము అయిన ఈ బ్రహ్మపదము నుండి ఈ దృశ్య జగత్తు ఉత్పన్నమైనది అనుకుంటున్నాం కదా. అంటే జగత్తు యొక్క ఉత్పన్నం గురించి వర్ణించి చెప్పేటప్పుడు ఈ జగత్తు దీని నుండి ఉత్పన్నమైనది అని చెప్పుకుంటున్నాం కదా. ఏ విధంగా ఉత్పన్నమైనదో ఆ విధాన్ని నేను తెలియజేస్తున్నాను విను. సుషుప్తం స్వప్నవద్భాతి భాతి బ్రహ్మైవ సర్గవత్ సర్వాత్మకం చ తత్సానం తత్ర యావత్ క్రమం శృణు. ఏ సుషుప్తి అయితే ఉన్నదో అదే స్వప్నావస్థగా కనబడుతూ ఉంటుంది. ఏమీ లేకుండా ఉన్నది మళ్ళీ కలమాత్రంగా కనబడుతున్నట్లుగానే అలాగే స్వస్వరూపమైనటువంటి బ్రహ్మము కూడా మొట్టమొదట దేని చేత కూడా తెలియబడదు. అది ఏ విధంగా తెలియబడుతుంది అంటే సృష్టితో కూడి. ఎప్పుడైతే ఈ జగత్తు అనేటువంటిది ఉత్పన్నం అవుతున్నది అయింది అని చెప్తున్నామో ఆ సృష్టితో కూడి అంటే అసలు జగత్తు ఉత్పన్నమైనదా లేదు అంటే అది కూడా ప్రతిభాసించడమే అంటే లేకనే ఉన్నట్లుగా కనబడ్డం. ఆ సృష్టితో కూడి ప్రతిభాసించేటువంటి విధానాన్ని తెలియజేస్తాను విను. తస్యానంత ప్రకాశాత్మ రూపస్యానంత చిన్మణేః సత్తామాత్రాత్మకం విశ్వం యదజస్రం స్వభావతః తదాత్మని స్వయం కించిత్ చేత్యతామేవ గచ్చతి అగృహీతాత్మకం సంవిదహం మర్శనాపూర్వకం. ఈ విశ్వము అనంత ప్రకాశ స్వరూపము, అనంత చిన్మయము అయిన పరమాత్మ యొక్క స్వాభావిక సత్తా, అంతేకాని ఇది వేరొకటి కానే కాదు. అయితే ఈ పరమాత్మ ఏ విధంగా ఉంటుంది అంటే ఆకాశము కంటే కూడా సూక్ష్మమై ఉంటుంది, నిర్మలమై ఉంటుంది. అయితే చైత్యభావములాగా ప్రకాశిస్తూ చైత్య జ్ఞానం ప్రథమమున దీని యందు ఏం చేరుతుంది అంటే అహం అంటే నేను అనే జ్ఞానంతో కూడుకొని ఉంటుంది. భావినామాదకలనైః కించిదూహిత రూపకం ఆకాశాదనుశుద్ధం చ సర్వస్మిన్ భాతి బోధనం. ఈ నేను అనే జ్ఞానంతో కూడుకొని ఉన్నప్పుడు దీని నుండి జ్ఞాన సంస్కారము అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా తెలియబడేటువంటి స్థితి ఆ వాసన దీని నుండే లేస్తుంది. ఇవి ఇతర సంస్కారాలతో కూడుకొని మన చిత్తాన్ని ఉద్బోధింపజేస్తూ ఉంటుంది. తతస్స పరమాసత్త నచేత చేతనోన్ముఖి చిన్నామయోగ్య భవతి కించిల్లభ్య తయా తదా. ఆ తర్వాత చిత్తవృత్తులను పోలి ఉండేటువంటి వృత్తులతో కూడుకొని ఈ చేతనాత్మక బ్రహ్మసత్తయే అంటే సర్వాన్ని కూడా కదిలించేటువంటి సత్తా మాత్రమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అది చిత్తు అనే పేరుతో పిలువబడుచు వ్యవహరిస్తూ ఉంటుంది. ఘన సంవేదన పశ్చాత్ భావి జీవాదినామిక సంభవత్యాత్తన కలన యథోంజతి పరంపదం. ఆ తర్వాత ఆ పరమ వస్తువు అనాది కాలం నుండి కూడా అనుసరించి అరుదించి వస్తూ ఉన్న ఈ క్షణ సంవేదం వలన జ్ఞానగనుడైపోతాడు. జ్ఞానగనుడై ఆ పరమ వస్తువు ఆత్మభావాన్ని మరిచిపోయి ఇక పరమపద తత్వాన్ని వదిలివేస్తాడు. వదిలివేసి మళ్ళీ కూడా సంసారంతో అంటే ఈ తీసుకొచ్చుకున్నటువంటి వాసన సహితమైనటువంటి దేహాదులతోటి కూడిన జీవభావాన్ని పొందుతుంది ఆ పరమ వస్తువు.
అని తెలియజేస్తూ సత్తైవ భావన మాత్ర సారా సంస్మరణోన్ముఖి తదా వస్తు స్వభావేన త్వనుతిష్టతి తామిమాం. జీవభావము అందినప్పటికీ కూడా దాని బ్రహ్మభావము ఏమాత్రము తొలగిపోదు. అది జీవుడుగా శరీరాన్ని ధరించి ఉన్నప్పటికీ కూడా దాని యొక్క బ్రహ్మభావము మూలంలో ఉన్నటువంటి భావము తొలగిపోదు. కారణం ఏంటంటే బ్రహ్మసత్తయే విశేష భావనం వలన జీవుని అట్లు మారినది, కానీ అది ఏమాత్రము కూడా వికారం చెందలేదు, అంటే మార్పును పొందలేదు అని తెలియజేస్తూ అద్దము ఎక్కడ అంటే దర్పణం ఎక్కడ ఉన్నా కూడా బింబంది నీడను గ్రహిస్తున్నట్లుగానే మరి చిదాదర్శము ఏ ఏ స్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అందు ఏ స్మృతుల నుండి కలిగేటువంటి సంసార సంస్కారము అనేటువంటిది ప్రతిబింబితం అవుతూనే ఉంటుంది. దృశ్యం అసలు ఉత్పన్నమే అవడం లేదని మరి వాస్తవానికి లేదు అనినప్పటికీ అనుభూతమై ఉండడం వల్ల ముక్తి అసంభవమవుతున్నది కదా. కాబట్టి ఓ మునీశ్వర ఆత్మవిద్వర, అందువలన ముక్తిని అరికట్టేటువంటి దృశ్య జ్ఞానం ఏదైతే ఉన్నదో అది తొలగిపోవాలి. ఆ ముక్తిని ఆపేటువంటి దృశ్య జ్ఞానం తొలగిపోయే నిమిత్తం ఎటువంటి గొప్పదైనటువంటి ఉపాయాలను ఉపదేశించండి అని శ్రీరామచంద్రుడు వేడగా అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు ఏమంటున్నారు, ఓ రామ, సర్వాత్మకమైనటువంటి జగత్తు అసత్యమై ఉండి కూడా సత్యములాగా ప్రతిభాసించేటువంటి విధానం దీర్ఘములైనటువంటి కథల వలన నీకు నేను తెలియజేస్తాను. ఏ విధంగా ఇది లేకనే ఉన్నట్లుగా కనబడుతుందో దానిని గురించి నేను నీకు తెలియజేస్తాను, విను. అది గతంలో చెప్పుకున్నట్లుగానే ఈ కథలను ఈ విషయాలు నీకు నేను తెలియజేయనంత వరకు కూడా మరి దృశ్య బుద్ధి అనేటువంటిది నీ నుండి పోదు. ఏ విధంగా పోదు అంటే సరోవరము నుండి ధూళి దుమ్ము లేవనట్లుగానే దృశ్య బుద్ధి నీ నుండి ఏమాత్రము తొలగిపోదు అని చెబుతూ నీవి జగత్తు స్థితిని సంపూర్ణముగా భ్రమమే అని భ్రమాత్మకమే అని విచారించి ఆ తర్వాత బ్రహ్మ వస్తువును ఒక్కదానిని మాత్రమే అదే సత్యమని చింతిస్తూ వ్యవహరించు. అలాగైతేనే మహాపర్వతాన్ని ఏ బాణం కూడా ఛేదింపజాలనట్లుగానే భావము కానీ అభావము కానీ స్థూల సూక్ష్మ అభిప్రాయాలు కానీ స్థిర బోధలు కానీ ఏవి కూడా వ్యవహార దర్శనము కానీ నిన్ను ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టవు అని తెలియజేస్తూ ఏ విధంగా మహాపర్వతాన్ని బాణాలు వేధింపజాలనట్లుగానే ఈ దృశ్య ప్రపంచము యొక్క అత్యంతాభావము ఈ ప్రపంచము దృశ్యము లేనిదే అని ఎప్పుడైతే నీకు రూఢిపడుతుందో అంతవరకు కూడా ఈ ప్రపంచ సంబంధాలైనటువంటి భావము కానీ అభావము కానీ గ్రహణము కానీ త్యాగము కానీ స్థూలము సూక్ష్మము కదిలేటువంటిది కదలనటువంటివి ఎన్ని వ్యవహార దృష్టులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి నిన్ను ఏమాత్రము కూడా వేధించవు, నీలో ఎటువంటి రాగాదులు అనేటువంటివి కలిగించవు అని చెబుతూ, అంతేకాదు ఓ రాఘవ, ఈ ఆత్మ వస్తువు ఒక్కటి మాత్రమే ఉన్నది, దాని యందు ఎటువంటి వికల్పాలు లేవు, దాని యందు ఈ జగత్తు ఎలా ఉత్పన్నమైనది అని చెప్తూ ఉన్నావు. దాని నుండియే స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు విజృంభిస్తుంది. కాబట్టి ఓ పుత్ర, ఈ మహదాత్మయే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించబడేటువంటి రూపము మొదలైన దర్శనాలు కానీ అంతరేంద్రియాల ద్వారా గ్రహించేటువంటి మానసిక చింతన ఆలోచన సంకల్ప వికల్పాల పదార్థ రూపంగా కనబడేటువంటిది వ్యవహరించేటువంటిది సర్వము కూడా ఆ పరమ వస్తువే. దాని యందే ప్రకాశిస్తూ మళ్ళీ అది అక్కడే విలీనమవుతూ ఉన్నది అని ఈ యొక్క పరమార్థ వర్ణనాన్ని గురించి శ్రీ వశిష్ఠదేవులు తెలియజేసి, ఇంకా అంతేకాదు పరమ పవిత్రము పరమశాంతము అయిన బ్రహ్మపదము నుండి ఈ దృశ్య జగత్తు ఉత్పన్నమైనటువంటి విధానం ఏ విధంగా ఉత్పన్నమైనదో దానిని తెలియజేస్తాను విను. సుషుప్తి నుండి ఏమీ తెలియనటువంటి గాఢ తమస్సు నుండి కళ అనేటువంటిది ఎలా కనబడుతుందో అలాగే సర్వస్వరూపమైన బ్రహ్మము కూడా ముందు దేని చేత వ్యవహరించబడలేదు, కానీ అది ఏ విధంగా ప్రకాశిస్తుంది అంటే సృష్టితో కూడి ప్రతిభాసించే విధానం. సృష్టితో ఉన్నప్పుడు అది సత్యముగా జగత్తు లేకపోయినా ఉన్నట్లు కనబడేటువంటి విధానం ఏ విధంగా ఉన్నదో తెలియజేస్తాను.
నువ్వు ఆకర్ణించు నాయనా. ఈ విశ్వము అనంత ప్రకాశ స్వరూపము, అనంత చిన్మయము అయిన పరమాత్మ యొక్క స్వాభావిక సత్తా మాత్రమే కానీ వేరొకటి కానే కాదు. ఈ పరమాత్మ ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనది, నిర్మలమైనది, చైత్యభావం వలె ప్రకాశించు చైత్య జ్ఞానము ప్రథమమున దీని యందు అహం అనే జ్ఞానముతో కూడుకొని ఉంటుంది. దీని నుండియే జ్ఞాన సంస్కారాలన్నీ కూడా లేస్తూ ఉన్నవి. ఇవి ఇతర సంస్కారాలతో కూడుకొని మన చిత్తాన్ని ఉద్బోధిస్తూ ఉన్నవి. ఆ తర్వాత చిత్తవృత్తులోని పోలి ఉంటాయి. ఆ పోలినటువంటి వృత్తులతో కూడుకొనిన చేతనాత్మక బ్రహ్మసత్తయే చిత్తు అనే పేరు చేత వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ పరమ వస్తువు అనాది కాలం నుండి కూడా అనుసరించి అరుదించి వచ్చుచున్న ఈ క్షణ సంవేదాలు, సంస్కారాలు ఏవైతే ఉన్నవో దాని యందు వాడు ఉద్దీప్తుడై ఆత్మభావాన్ని విస్మరిస్తాడు. తను పరబ్రహ్మతత్వాన్ని అనేటువంటి విషయాన్ని మరచి మరి పరమపదాన్ని వదిలేస్తాడు. వదిలేసి మరలా కూడా ఈ యొక్క దేహాంతర్గతమైనటువంటి జీవిగా ఉండి ఆ దేహమే సత్యమని భావించి వాడు జీవభావాన్నే పొందుతాడు. ఈ జీవభావము అందినప్పటికీ కూడా మరి దాని యందు బ్రహ్మభావము అనేది తొలగిపోదు. మరి దీనికి తొలగిపోని కారణం ఏమిటి అంటే బ్రహ్మసత్తయే విశేషమైన భావన వలన భావించడం వల్ల జీవుని ఎట్లుగా మారింది, కానీ అది వికారాన్ని పొందలేదు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.